అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కనకాంబరం సాగులో యాజమాన్య పద్ధతులు, ముదురు మామిడి తోటలను ఉత్పత్తిదాయకంగా మార్చే పునరుద్ధరణ ప్రక్రియ, సమగ్ర వ్యవసాయ విధానాలే రైతుకు మేలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పండ్ల తోట మామిడి. కొత్తగా తోటలను నాటుకునేవారు అధిక సాంద్ర విధానంలో నాటుకుంటుండగా చాలా వరకు 40-50 ఏళ్లు పైపడ్డ ముదురు తోటలే దర్శనమిస్తుంటాయి. తాతలు తండ్రులు నాటించిన 60-70 ఏళ్ల నాటి తోటలు కూడా ఉన్నాయి. ఈ తోటల్లో సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులను పాటించకపోవటం వల్ల చెట్లు ఎత్తు పెరిగిపోవటం, చీడపీడలకు ఆవాసంగా మారటంతో కాపు తగ్గిపోతుంది. ఎత్తుగా చిక్కురొక్కురుగా పెరిగిన చెట్లలో పిచికారీ పనులు, కాయకూత పనులు కూడా కష్టతరంగా మారుతున్నాయి. వీటిని తీసేసి కొత్త మొక్కలు నాటుకుంటే మళ్ళీ 5 నుంచి 6 సంవత్సరాలకు గాని సరైన ఫలసాయం చేతికి అందదు. మరేమిటి మార్గం అనుకుంటున్నారా? ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని అందిస్తోంది మామిడి తోటల పునరుద్ధరణ ప్రక్రియ. పునరుద్ధరణ ఎలా చేపట్టాలి, ఈ విధానం వల్ల రైతుకు కలిగే ప్రయోజనాలేమిటి అన్న వివరాలను తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త జి శైలజ. సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా విస్తీర్ణంలో ఉన్న పండ్ల తోటలలో ఎక్కువగా ముందు చేయిలో ఉన్నది ఏంటిది అని అంటే మన మామిడి తోటలు. ఈ దిగుబడి అనేది క్రమేపీ 1 సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరం వరకు తగ్గుతూ పోతుంది. దీనికి గల ముఖ్య కారణాలు మనం గమనించుకున్నట్లయితే ఈ ముదురు తోటలు అనేవి మనం ఎక్కువగా గమనిస్తున్నాము. 35 సంవత్సరాల పైబడి ఉన్న వయస్సు ఉన్న మామిడి చెట్లను మనం ముదురు తోటలుగా పరిగణిస్తాము. చెట్లకు ఎక్కువ వయసు అయిపోవడము మరియు అలాగే చెట్లు గుబురుగా పెరిగి ఎత్తుగా పెరగడము, ఒక చెట్టు కొమ్మలు ఇంకొక చెట్లకు లోపలికి చొచ్చుకుపోయి గాలి, తేమ మరియు సూర్యరశ్మి అలాగే వెలుతురు అనేది సరిగ్గా సోకకపోవడం వల్ల చీడపీడలకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ ఎండు పుల్లలు అనేవి కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఆ టైంలో మనకేంటి అంటే పూత మరియు కాత అనేది సరిగ్గా రాక దిగుబడి అనేది చాలా తక్కువగా చూస్తున్నాము. ఈ మామిడి తోటలను ఇట్లా అవుతుండడం వల్ల రైతులు ఏమనుకుంటున్నారనంటే ఈ 30 నుంచి 35 సంవత్సరాల పైబడిన మొక్కలను మొత్తం కత్తిరించేసి మళ్ళీ దున్నివేసి కొత్త తోటలు వేసుకుందామనే ఆలోచనలో పడుతున్నారు. కాకపోతే ఈ కొత్త తోటలు వేసుకోవడం వల్ల రైతులు ఏంటి అంటే ఎక్కువ అనేది మనకు అయిపోతుంది ఖర్చు. కాబట్టి ఉన్న తోటల్ని మళ్ళీ మనము పునరుద్ధరణలోకి తెచ్చుకునే ప్రక్రియనే మనం ఏంటిదంటే రెజ్యువినేషన్ ఆఫ్ ఓల్డ్ ఆర్చర్డ్స్ అనేది అంటాం అన్నమాట. ముఖ్యంగా ఈ రెజ్యువినేషన్ అనేది ఏంటిదంటే ఎట్లా చేసుకుంటాం అంటే భూమి నుంచి 8 నుంచి 12 అడుగులు ఉంచేసి మిగిలిన ఉన్న పైన భాగాన్ని మొత్తం మనం కత్తిరిస్తామన్నమాట. ఈ ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి కొమ్మలను మనము వాటిని డిస్టర్బ్ చేయకుండా మిగిలిన పోర్షన్ అంతా మనం కట్ చేస్తామన్నమాట. ఈ కట్ చేయడం వల్ల ఏంటిది అని అంటే ఈ కొత్త కొమ్మలు అనేవి మనకు ఎక్కువగా గుబురుగా పెరుగుతాయి. మరియు అట్లాగే ఈ ముదురు తోటలను కత్తిరించే విధానము అన్ని సమయాలలో కూడా మనం చేసుకోకూడదు. వర్షాకాలంలో అనగా జూలైతో మొదలుకొని
సెప్టెంబర్ వరకు మనము ఈ ముదురు తోటల ప్రక్రియ అనేది మనము రైతులు చేపడతాము. అట్లాగే ఈ రైతులు కూడా ముదురు తోటలను కత్తిరించేటప్పుడు గొడ్డళ్ళు అనేవి కూడా వాడకూడదు. గొడ్డలతో నరకడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మెత్తటి కణజాలం దెబ్బతిని ఎక్కువగా చిగుర్లు అనేవి రాకుండా, అట్లానే మరియు చిందరవందరగా అయిపోయి లోపల ఉన్న కణజాలం దెబ్బతిని చిగురు కొమ్మలు రాకుండా మనకు అడ్డుకుంటాయి. ఈ ముదురు కొమ్మలను కత్తిరించేటప్పుడు రంపము అనే ఇంప్లిమెంట్ మనం యూజ్ చేసుకున్నట్టయితే కొమ్మలు అనేవి మనకు కరెక్ట్గా కట్ చేసుకుంటాము. అట్లానే కూడా ఈ ముదురు కొమ్మలను మనం ఏంటిదనంటే స్ట్రేట్గా కట్ చేయకుండా ఏటవాలుగా కట్ చేయడం వల్ల ఏంటిదనంటే మనం ఈ ప్రక్రియ వర్షాకాలంలో చేస్తున్నాం కాబట్టి రౌండ్గా కట్ చేసుకోవడం వల్ల వర్షపు నీరు అనేది దానివల్ల ఆగి వర్షంలో మనకేంటంటే ఫంగస్ అనేది ఫామ్ అయ్యి బూజు తెగులు అనేది కూడా వ్యాపిస్తుంది. సో కాబట్టి కంపల్సరీ రైతులు ఈ ముదురు తోటల ప్రక్రియలో ఏటవాలుగా కట్ చేసుకోవాలి. ఈ ముదురు తోటలు కట్ చేసుకున్న తర్వాత కొమ్మలకు బోరోడాక్స్ మిక్చర్ అనేది పూసుకోవాలి. లేదు అనంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ను 3 గ్రాములు ఒక నీటికి కలిపి కూడా మనం చేసుకున్నట్టయితే బూజు తెగులు రాకుండా ఉంటుంది. ఈ ముదురు తోటలు మనం కత్తిరించుకున్న తర్వాత 1 కిలో యూరియా, 5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషు మరియు 800 గ్రాముల వేసుకున్నట్టయితే ఏమవుతుందనంటే కొమ్మలు కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చిన్న కొమ్మలు వచ్చినప్పుడు కూడా మనము ఈ థిన్నింగ్ అనే ప్రాసెస్ చేపట్టాలి. ఎందుకనంటే అన్ని కొమ్మలు ఉండడం వల్ల కూడా గుబురుగా పెరిగి ఆరోగ్యంగా సరిగ్గా ఉండక కూడా చెట్టు అనేది గుబురుగా వెళ్ళి మళ్ళీ మనకి ఏంటంటే సూర్యరశ్మి సోకక చెట్టు అనేది కూడా క్షీణించిపోతుంది. కాబట్టి ఒక డైరెక్షన్లో మనం ఏంటిదనంటే ఒక్కొక్క కొమ్మకు 1 లేదా 2 ఉంచుకొని మిగిలినవన్నీ థిన్నింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. థిన్నింగ్ అంటే ఏంటంటే ఎక్కువగా ఉన్న కొమ్మలను తొలగించుకోవడం అన్నమాట. ఈ కొమ్మ కత్తిరింపులు మనం చేసిన తర్వాత ఏంటిది అనంటే మనకు ఒకవేళ ఇదివరకే ఉన్న రకాలు మనకు మార్కెట్లో గనక మనకు ధర పలకకపోతే రైతులు తనకు నచ్చిన రకాలను మార్కెట్లో ఏదైతే ఎక్కువగా ధర పలికిన మొక్కలను కూడా మనం తెచ్చుకొని అంటుకట్టుకునే విధానం కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే మనము ఏంటిదంటే బంగెన్పల్లికి కేసరి చేసుకోవచ్చు, అలాగే బంగెన్పల్లికి దశేరి అనే రకాలను కూడా అంటుకట్టుకోవచ్చు అనమాట. ఈ అంటుకట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే 2 సంవత్సరాలకే మళ్ళీ ఏంటంటే మనకు దిగుబడి స్టార్ట్ అవుతుంది. అట్లాగే 3వ సంవత్సరం వరకు ఏంటంటే మనకు కమర్షియల్ దిగుబడి అనేది మంచిగా స్టార్ట్ అవుతుంది. ఈ గ్రాఫ్టింగ్ అనే ప్రక్రియ కూడా మనకు ఎట్లా చేసుకోవాలంటే కొమ్మలు కత్తిరించిన తర్వాత 60 రోజులు అంటే 2 నెలల వయసులో మనకి ఏంటంటే ఇది వర్షాకాలంలో చేస్తున్నాం కాబట్టి మనకు చిన్న చిగురు కొమ్మలనే వస్తాయి. ఆ కొమ్మల్లో మనం గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు కూడా ఆ చిన్న కొమ్మలు కూడా పెన్సిల్ థిక్నెస్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ఎందుకు అనంటే మనకు సయాన్ అనేది కంపల్సరీ కూడా మన పెన్సిల్ థిక్నెస్లో ఉంటుంది కాబట్టి 2 ఒకటే థిక్నెస్లో ఉంటే ఏంటిదంటే మనకు రెసిస్టెన్స్ పవర్ అనేది మంచిగా ఉండి కొత్త మొక్కలు వచ్చేసి మనకు ఆదాయం అనేది మంచిగా వస్తుంది అనమాట. కొత్త తోటలు పెట్టుకున్న వాటికంటే ముదురు తోటల్లోనే మనకు 1 నుంచి 2 టన్నుల అదనపు ఈల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ముదురు తోటలు మనకు ఆల్రెడీ వేరు వ్యవస్థ బలంగా మనకు భూమిలో ఉంటుంది కాబట్టి దానికి ఏంటి అంటే కొత్త కొమ్మలు రాగానే అదనపు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు ఇంకొక పద్ధతి కూడా పాటించవచ్చును. ఇప్పుడు మనకు ముదురు తోటలు మనం ఎక్కువగా ఉంటే ఒకటేసారి తోటలో 60 చెట్లు మనకు ఉన్నట్టయితే 60 చెట్లు కత్తిరించాల్సిన అవసరం కూడా లేదు. ఒక లైన్ బై లైన్ అనే ప్రొసీజర్ కూడా పద్ధతి అనేది రైతులు పాటిస్తున్నారు. సో రైతులందరూ ఈ ముదురు తోటల ప్రక్రియలో కనుక మనం టాప్ వర్కింగ్ అనే పద్ధతి మనం పాటించినట్లయితే రైతులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకొని కొత్త తోటలు నాటకుండా ఉన్న తోటల్ని మనం పునరుద్ధరణ చేసుకున్నట్లయితే రైతులు ఎక్కువ దిగుబడి సాధించుకోవచ్చు. అట్లాగే మరి ఎక్కువ ఆదాయం కూడా చేసుకోవచ్చు అనమాట. అట్లాగే మనము రైతులు చాలామంది అడుగుతుంటారు, ఒకవేళ మనం ఈ ముదురు తోటలు మొత్తం కత్తిరిస్తే మాకు 2 సంవత్సరాల వరకు ఆదాయం రాదు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. దాంట్లో భాగంగా మనం ఏంటిదనంటే రైతులు అంతర పంటలు అనేవి వేసుకుంటే కూరగాయలు కానీ కందులు కానీ లేదా చిక్కుడు కానీ అట్లనే గోరుచిక్కుడు కానీ వేసుకున్నట్టయితే రైతులు అదనపు ఆదాయం కూడా తీసుకోవచ్చు. వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్న పూల పంటల్లో కనకాంబరం ఒకటి. ఆకర్షణీయమైన రంగు, మంచి నిల్వ గుణం కనకాంబరం సొంతం. తేలిగ్గా ఉండే కనకాంబరం మాలలకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. వాతావరణంలో ఏర్పడే హెచ్చుతగ్గులను తట్టుకొని అన్ని రకాల నేలల్లోనూ పెరుగుతుంది. కనకాంబరం సంవత్సరమంతా పూలనిస్తుంది. సంప్రదాయ పంటలు సాగు చేసే రైతులు కొద్దిపాటి విస్తీర్ణంలో ఈ పంటకు స్థానం కల్పిస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. కనకాంబరాన్ని జూన్, జూలై మాసాల్లో నాటుకుంటారు. కనకాంబరానికి ఎండు తెగులు, వేరుకుళ్ళు సమస్య ఉంటుంది. వీటిని సరైన యాజమాన్యంతో అధిగమించి కనకాంబరం నుంచి ఎకరాకు సంవత్సరానికి 3 నుంచి 4 టన్నుల దిగుబడిని పొందే అవకాశం ఉంది.
కనకాంబరం సాగులో ఆది నుంచి పాటించాల్సిన మెలకువలను ఇప్పుడు తెలుసుకుందాం. కనకాంబరం బహువార్షిక మొక్క. ఒకసారి నాటితే 3 ఏళ్ల వరకు పూల దిగుబడిని పొందవచ్చు. ఇది ఉష్ణమండలపు పంట. వాతావరణ హెచ్చుతగ్గుల్ని తట్టుకుని నాణ్యమైన పూలనిస్తుంది. సాధారణ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం ఉన్న ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. కనకాంబరాన్ని సాగు చేయడానికి అన్ని రకాల నేలలు అనుకూలం. సారవంతమైన ఒండ్రు నేలలు మంచి దిగుబడులనిస్తాయి. మురుగునీరు ఇంకని నల్ల నేలల్లో ఎండు తెగులు సమస్యగా ఉంటుంది. కాబట్టి నీరు ఇంకే నేలల్ని సాగుకు ఎంచుకోవాలి. నులి పురుగుల సమస్య ఉన్న నేలలు పనికిరావు. ఉదజని సూచిక 6 నుంచి 7.5 ఉన్న నేలలు సాగుకు అనుకూలమైనవి. కనకాంబరంలో హైబ్రిడ్ రకాలైన మధుమాడి, పళని రకాలను రైతులు సాగు చేస్తున్నారు. కనకాంబరాన్ని విత్తనం, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు. విత్తనాలు కోసిన కొద్ది రోజులకే మొలకెత్తే శక్తిని కోల్పోతాయి. కనుక నారు పోయడానికి అప్పుడే తీసిన విత్తనాన్ని ఉపయోగించుకోవాలి. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. నారుమడి కోసం పొలాన్ని 3 నుంచి 4 సార్లు బాగా దున్నాలి. 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తుగల నారుమళ్లను తయారు చేసుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధి చేసి ఎత్తుమళ్లపై వరుసల్లో విత్తుకోవాలి. దీనిపై వర్మీ కంపోస్ట్ పలుచగా చల్లి ఎండుగడ్డిని కప్పాలి. రోజ్ క్యాన్తో నీరు అందించాలి. విత్తనం మొలకెత్తాక ఎండుగడ్డిని తీసేయాలి. విత్తిన 20-40 రోజులకు లీటర్ నీటికి 2.5 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ పిచికారీ చేయాలి. 45 నుంచి 50 రోజులకు నారు ప్రధాన పొలంలో నాటుకునేందుకు సిద్ధమవుతుంది. ఇటీవలి కాలంలో సురక్షిత వాతావరణంలో ప్రోట్రేలలో నారును పెంచి నాటే విధానం ఆదరణ పొందుతోంది. ప్రధాన పొలాన్ని 3 నుంచి 4 సార్లు దున్ని బాగా దుక్కి చెయ్యాలి. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 30 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. నారు మొక్కలను లీటర్ నీటికి 2 గ్రాములు బెనోమిల్ లేదా 1 గ్రాము కార్బండిజం కలిపిన ద్రావణంలో ముంచి నాటుకున్నట్లయితే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల నుంచి పైరును కాపాడుకోవచ్చు. వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల ఎడంతో నాటుకుని నీటి తడిని ఇవ్వాలి. నాటిన 30 రోజుల తర్వాత కూలీలతో అంతర కృషి చేసుకోవాలి. నాటిన 3, 6, 9 నెలలకు 3 దఫాలుగా ప్రతిసారి ఎకరాకు 35 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా అందించాలి. పోషక లోపాలను నివారించడానికి లీటర్ నీటికి 5 గ్రాముల సూక్ష్మ పోషక మిశ్రమం పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితులు, నేలలను బట్టి నీటి తడులను అందించాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తే నీటి ఆదాతో పాటు ఎరువుల్ని ఫెర్టిగేషన్ ద్వారా ఇవ్వవచ్చు. అంతేకాదు తెగుళ్ల సమస్యను అదుపులో ఉంచవచ్చు. కనకాంబరానికి నులి పురుగులు, వడలు తెగులు ప్రధాన సమస్యలు. వడలు తెగులు ఆశించిన మొక్కల ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. వేరు కుళ్ళి మొక్క చనిపోతుంది. తెగులు నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బండిజం లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్లలో నేలంతా తడిచేలా పోయాలి. నులిపురుగులు ఆశించిన మొక్కల్లో పెరుగుదల తగ్గి మొక్కలు గిడసబారిపోతాయి. వీటి నివారణకు ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను వేసుకోవాలి. కనకాంబరం నాటిన 90 రోజుల నుంచి పూలు కోతకొచ్చి సంవత్సరం పొడవునా పోస్తాయి. రోజు విడిచి రోజు పూల కోత చేపట్టాలి. సాగులో శాస్త్రీయ యాజమాన్య పద్ధతుల్ని ఆచరించినట్లయితే కనకాంబరం నుంచి ఎకరాకు సంవత్సరానికి 3 నుంచి 4 టన్నుల దిగుబడిని పొందవచ్చు. వ్యవసాయంపై ప్రకృతి ఆటుపోట్ల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది.
అయితే రాను రాను మారుతున్న వాతావరణ పరిస్థితులు, సాగులో ఎదురవుతున్న ప్రతికూలతలు అన్నదాతను చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు పాడి పంటలను రైతులు రెండు కళ్ళుగా భావించేవారు. రాను రాను పాడిని వదిలి పంటల సాగుతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఒక్క వ్యవసాయంపైనే ఆధారపడటం కాకుండా సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరిస్తే రిస్క్ తగ్గి నికరాదాయం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒక రంగం నుంచి వచ్చే వ్యర్థాన్ని మరో రంగానికి అర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. పంటల సాగుతో పాటు పాడి, కోడి, జీవాలు, చేపల పెంపకం, పండ్ల తోటలు, పశుగ్రాసాల సాగు, బయోగ్యాస్, కంపోస్ట్ తయారీ వంటి వాటిని అనుసంధానించడం వల్ల రైతుకు ఖర్చులు తగ్గి ఉన్న వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. సమగ్ర వ్యవసాయ విధానం రైతుకు అన్ని విధాలా మేలు చేస్తుందంటున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి అన్ని వివరాలు తెలుసుకుందాం. వ్యవసాయం మనం ఇప్పుడు చూస్తున్నాము, చాలా ఒడిదుడుకులతో కూడుకుని ఉంది. వ్యవసాయ రంగం నుంచి రైతులు నికర ఆదాయం తీయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి రకరకాల కారణాలుగా ఉన్నాయి. ఒకవైపు వాతావరణం తేడాలు రావటం, సాగు ఖర్చులు పెరిగిపోవటం, అదేవిధంగా కూలీల సమస్య ఎక్కువైపోవడం, రసాయనాలు వాడకం ఎక్కువైపోవడం, ఇలా రకరకాల సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు సమగ్ర వ్యవసాయ విధానాల్ని అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు రైతు సోదరులకి ఏం చెప్తున్నామంటే సమీకృత వ్యవసాయ విధానాల్ని అవలంబించాలని చెప్తున్నాం. సమగ్ర వ్యవసాయ విధానం అంటే ఏంటంటే మనకున్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకొని మనం ఏదో ఒక పంట మీదో లేదా ఏదో ఒక ఉద్యానవన పంట మీద ఆధారపడకుండా ఒక రంగాన్ని ఇంకొక రంగంతో సమీకృతం చేస్తూ ఒక రంగం తాలూకా ముడి సరుకులు లేదంటే ఉప ఉత్పత్తులు ఇంకొక రంగానికి మనకు వనరులుగా ఉపయోగపడే విధంగా, అదేవిధంగా మనం ఈ వ్యవసాయానికి కావలసినటువంటి ఈ వనరులు ఏవైతే ఉన్నా బయట నుంచి కొనకుండా మన క్షేత్రంలోనే సమీకరించుకొని మనం ఎప్పుడూ నిరంతరం కూడా స్థిరత్వంగా ఆదాయం పొందే విధంగా చేసుకునేటువంటి వ్యవసాయాన్నే మనం సమీకృత వ్యవసాయ విధానం అని అంటాం. మనకున్నటువంటి భూ విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ అనుబంధ రంగాల్ని కలిపి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు, వ్యవసాయంతో పాటు పశు సంపదను పెంచుకోవడం. ఈ పశు సంపదలో కూడా మనకి మేకల పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, కోళ్ళ పెంపకం కానీ, వ్యవసాయానికి అనుబంధంగా పశు పోషణ ఎలాంటి తీసుకోవాలనేది కూడా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆహార పంటలు వేసేటువంటి రైతులు వాళ్ళు దాంతోపాటుగా ఈ పశు సంపద అంటే ఆవుల పెంపకం లేదంటే గేదెల పెంపకం ఇది కనుక చేసుకుంటే చాలా వరకు ఒక రంగం ఇంకొక రంగానికి తోడ్పాటుగా ఉండడం అనేది జరుగుతుంది. పంట తీసుకున్నాక ఈ వ్యర్థాలన్నింటినీ కూడా మనం పశువులకు దానాగా ఉపయోగించుకొని అవి పశు పోషణకు ఉపయోగపడతాయి. తద్వారా వాటి పాల ఉత్పత్తి పెరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పశువుల నుంచి వచ్చే వ్యర్థాలన్నింటినీ కూడా వ్యవసాయ పంటలకి మనకు సేంద్రియ ఎరువుకు ఉపయోగించడం వల్ల మనం ఈ పంటలు పండించడానికి వాడేటువంటి ఎరువుల మోతాదుని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా భూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాతావరణ పరిస్థితుల వల్ల వ్యవసాయ పంటలు దెబ్బతింటే ఈ పశు పోషణ రంగం నుంచి వచ్చేటువంటి ఆదాయం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు అవకాశం ఉంటే కోళ్ళు, ఆ ఇంటి పెరట్లోని పెంచుకున్నట్టు ఒక 10 నుంచి 25 కోళ్ళు పెంచుకుంటే దాని నుంచి కూడా మనకి 6 నెలలకే కోళ్ళ పెంపకం పూర్తయిపోతుంది. ఒక 25 కోళ్ళు అనుకుంటే కనీసం 5 నుంచి 6 వేల వరకు నికర ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రైతులు వ్యవసాయ పంటలతో పాటు నీటి వనరులు కనుక కొద్దో గొప్ప ఉంటే అక్కడ ఉద్యాన పంటలు ఏవైనా కూరగాయల పంటలు కొద్ది విస్తీర్ణంలో వేసుకోవడం కానీ, లేదు మెట్టు ప్రాంతం ఉండేటువంటి రైతులు అలాంటప్పుడు కొన్ని ఉద్యానవన తోట పంటలు ఈ కొబ్బరి కానీ, మామిడి కానీ, జీడి మామిడి కానీ, సపోటా కానీ ఇవి వేసుకుంటూ వాటికి వర్షాధారంగా కొంతవరకు నీరు అందించుకోవడం. అదేవిధంగా ఈ మెట్టు ప్రాంతాలు ఉన్నటువంటి రైతులు ఏంటంటే నీటి కుంటలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి విస్తీర్ణాన్ని బట్టి ఒక నీటి కుంటను కనుక ఏర్పాటు చేసుకుంటే ఈ ఖరీఫ్ పంట కాలంలో పడేటువంటి వర్షపు నీరు అందులో నిల్వ ఉంటుంది. ఈ నీటిని మనం ఉద్యానవన పంటలకి నీటి సదుపాయంగా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైనా వ్యవసాయ పంటలకు బెట్టకు గురవుతాయి అనుకుంటే అక్కడ నీరు అందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని నీరు అధికంగా ఉంది, నీరు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది, వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే కనుక ఆ నీటి కుంటల్లోనే కొంతవరకు చేపల పెంపకం కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నిరంతర ఆదాయం, అదేవిధంగా భూమి అంతా కూడా ఎప్పుడూ కప్పబడి ఉంటుంది, ఏదో ఒక వ్యాపకం జరుగుతుంది. కాబట్టి లేబరు మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది.
అదేవిధంగా మెట్టు వ్యవసాయం, కొద్ది గొప్ప నీటి వనరులు ఉండేవాళ్ళు ఈ వ్యవసాయ ఉద్యానవన రంగాలతో పాటు పట్టు పరిశ్రమను కూడా అనుసంధించుకోవచ్చు. కాబట్టి అంతమంది రైతులు చేయడానికి కాదు, కొంచెం దాని మీద నాలెడ్జ్ ఉండాలి, ట్రైనింగ్ తీసుకొని ఈ పట్టు పురుగుల పెంపకం, పట్టుగోళ్ళ పెంపకాన్ని కూడా మరి చేసుకుంటే దాని నుంచి కూడా ఆదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ పంటలతో పాటుగా కొంతవరకు ఆ కుటుంబంలో ఉండే మహిళలు కూడా ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని కూడా ఒక వ్యాపకంగా తీసుకోవచ్చు. దీనికి ఏంటంటే మనకు వరి పంట నుంచి వచ్చే గడ్డినే పుట్టగొడుగుల పెంపకానికి వాడతాం. పుట్టగొడుగులు కూడా చిన్న కుటీర పరిశ్రమగా పెట్టుకోవడం ద్వారా కూడా ఈ రైతుకి నిరంతరం మహిళలు కూడా ఇందులో ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఆదాయం వస్తుంది. అదేవిధంగా నూనె గింజల పంటలు వేసే రైతులు, అదేవిధంగా తోట పంటలు ఉండే రైతులు వాళ్ళు కనుక ఈ తేనెటీగల పెంపకాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. పట్టులను కనుక ఒక 5 ఎకరాలు ఉంటే ఒక 4 తేనె పెట్టెలను కనుక పెట్టుకుంటే తద్వారా మనకి ఒకటి తేనె ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా ఈ తేనె పెట్టెలు ఏ తోటల్లో కానీ పంటలకు దగ్గర పెడతామో అక్కడ పరపరాగ సంపర్కం బాగా జరిగి పంటల దిగుబడి కూడా ఒక 10 నుంచి 15% పెరగడానికి కూడా ఈ తేనె పురుగులు మనకి ఉపయోగపడతాయి. కాబట్టి రైతులు ఏంటంటే వాళ్ళకున్నటువంటి వనరులు, వాళ్ళకున్నటువంటి లేబరు, అదేవిధంగా మార్కెట్ అనుసంధానం ఏ విధంగా ఉంది, డిమాండ్ కూడా ఏ విధంగా ఉంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం సమీకృత వ్యవసాయ విధానాలను అవలంబిస్తే నిరంతరం ఆదాయం రావడం, వ్యవసాయం కూడా సుస్థిరంగా ఉండడానికి, సుస్థిర ఆర్థికాభివృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా సమగ్ర వ్యవసాయ విధానాలు అంటే మీరు చేస్తున్న రంగానికి ఇంకొక 2-3 రంగాలు అనుసంధానం చేస్తూ వ్యర్థాలను వినియోగించుకునే విధంగా వాతావరణాన్ని కలుషితం లేకుండా చేసేటువంటి విధానం. కాబట్టి రైతులు మరి ఆలోచన చేసి వాళ్ళకున్నటువంటి పరిస్థితులు, వనరులు, అవకాశాలను బట్టి ఈ సమగ్ర వ్యవసాయ విధానాలను పాటించవలసిందిగా కోరుతున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమైన కర్నూలు జిల్లా రైతులకు ఎల్నినో ప్రభావం అసనిపాతంలా మారింది. మిరప సాగుకు విత్తనాలు సేకరించి నారుమళ్లు పోసుకున్న రైతులు ఇప్పుడు నీరు లేక ఆందోళన చెందుతున్నారు. జిల్లా పశ్చిమ ప్రాంతం జీవనాడిగా పేరుగాంచిన తుంగభద్ర దిగువ కాల్వ కింద ఆధారపడిన వేలాది మంది ఆయకట్టు రైతుల పరిస్థితి దీనంగా మారింది. ఎల్ఎల్సీ కాలువకు నీరొస్తుందని ఇప్పటికే చాలా మంది మిరప నారుమడులు చల్లుకున్నారు. మరో 20 రోజులైతే నారు చేతికొస్తోంది. అయితే ఇటు వర్షాలు రాక, కాలువకు నీటి విడుదల కాక తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన చెందుతున్నారు. ప్యాకెట్ వచ్చేసి 850 రూపాయలు, 30 ప్యాకెట్లు తీసుకున్నాం. నీళ్ళు వస్తే వేస్తున్నాం సార్, నీళ్ళు రాకలేకుంటే ఇబ్బంది అవుతుంది. విత్తనాల ఖర్చు 40,000 వేస్తారు. ఇప్పుడు ఇందు నుంచి ఒక 10,000 విత్తనం పూంచుకునే ఖర్చు వల్ల వస్తావు 10,000, మొత్తం 50,000 వస్తుంది సార్. నారేసుకుంటే అప్పుడు ఒక 10-20,000 వస్తుంది సార్. 2.5 ఎకరాలు ఎల్ఎల్సి కాలువ కింద ఈత మనుకున్నాం సార్. కాలువ రాలేకుంటే ఇబ్బంది అవుతుంది సార్. మొత్తం ఎత్తిపోతు పథకం మీద 3 ఎకరాలు మిరప వేయాలనుకున్నాము. ఇప్పుడేం డ్యాములు నీళ్ళు లేవు, తుంగభద్ర డ్యామ్ కింద నీళ్ళు లేవు అని చెప్తున్నారు. అదే మా పరిస్థితి ఏమో ఒక ప్యాకెట్ 900 పెట్టి 30 ప్యాకెట్లు ఇచ్చేసినాము. ఇప్పుడు నీళ్ళు లేవు అని చెప్తున్నారు. అది ఎట్ట చేయాలా అని మేము ఆలోచిస్తున్నాం సార్. ఏటా తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు ఉండేవని, ఈసారి వర్షాభావంతో కొంత నిల్వలు తగ్గాయంటూ జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. జులై చివరి నాటికి నీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే పంటల సాగుకు ముందు రైతులు అధికారుల సూచనలకు అనుగుణంగా వెళ్లాలంటూ సూచిస్తున్నారు. మామూలుగా మనకు జూలై ఫస్ట్ వీక్ అంతా కొద్దిగా నీరు ఉండేది టీబీ డ్యాంలో. నీరుని బట్టి మనము ఐఏబీ మీటింగ్ పెట్టుకొని నీటిని ఎప్పుడు వదులుతామని రైతులకు చెప్పేవాళ్ళము. కాకపోతే ఈసారి ఇంకా టీబీ డ్యాంలో చాలా తక్కువ, అంతే 9 టీఎంసీనే ఉంది. తుంగా నదిలో కొద్దిగా ప్రవహిస్తూ ఉంది అన్నారు. అది ఇంకా 1 మంత్ పడుతుంది రిలైజేషన్ అంటున్నారు. దానికి అనుకూలంగా మేము వాటర్ రిలీజెస్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు కూడా మేము జూలై 3వ వారంలో అట్లా ఇచ్చేవాళ్ళము. 24, 25 లాస్ట్ టైము 16కి ఇచ్చాము. ఆ 16 పైన ఆ విధంగా జూలై 3వ వారంలో ఇవ్వడం జరుగుతుంది. మన అదృష్టం బాగుండి కొద్దిగా తుంగా నదిలో కొద్దిగా మంచి ఇన్ఫ్లోస్ వస్తే, త్వరగా వస్తే 40 టీమ్స్లు కానీ రాగలిగితే డ్యామ్లోకి మనకు ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట, మనం డ్రా చేసుకోవడానికి. కాకపోతే ఇప్పుడు రైతులకు చెప్పేది ఏమంటే డ్యామ్లో నీళ్లను బట్టి పంటలు వేసుకోవాలనేందని మా సూచన. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వారు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి రైతులందరూ నష్టపోకుండా డ్యాంలో నీళ్లు వచ్చేదాన్ని బట్టి పంటలు వేసుకోవడం అనేది మా మనవి. వర్షాలు కురిసి తుంగభద్ర డ్యాంలోకి నీళ్లు వస్తేనే ఈ ఏడాది పంటలు పండించుకునే అవకాశం ఉంటుందంటూ ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం.
నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.